49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 2000 సంవత్సరంలో అనుకుంటా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పైన మూడు ముక్కలాట అనే ఒక సినిమా రిలీజ్ అయింది. నిర్మాతగా రామోజీరావు గారు, దర్శకుడిగా కె రాఘవేంద్రరావు గారు, జగపతి బాబు గారు హీరోగా ఉంటూ ముగ్గురు అప్పట్లో ఉన్న మహా హీరోయిన్లందరినీ పెట్టి ఒక మంచి సినిమా తీశారు. అండ్ దానికి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఒక మంచి పాట దాంట్లో ఉండేది, పాలకోవా పాలకోవా అని. ఆ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎంఎం శ్రీలేఖ గారు కలిసి పాడారు. అప్పుడు ఆ సినిమా గురించి కానీ ఆ పాట గురించి కానీ పెద్దగా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ తర్వాత ఏమైందంటే మొన్న కరోనా తర్వాత అనుకుంటా కొంచెం అటు ఇటుగా రోడ్లపైన బస్సులు లాంటి ఒక బండ్లు ఉండి దాని నిండా పాలకోవా అండ్ బన్నులు పెట్టేసి కేవలం 10 రూపాయలకే స్వచ్ఛమైన పాలకోవా అండ్ కోవా బన్ను అమ్ముతున్నారు. చాలామంది కూడా వీటి రుచి చూసి ఉంటారు. అంటే మనకి హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ సిటీలలో కానీ పొద్దున్న ఇడ్లీ వడ దోశలు లాంటివి, మధ్యాహ్నాలు భోజనాలు, సాయంత్రాలు వస్తే చాలు ఇవన్నీ సమోసాలు, మిర్చి బజ్జీలు, పునుగులు ఇట్లాంటివన్నీ ఉండేవి. కానీ ఒక టైం తేడా లేకుండా అర్ధరాత్రి అయినా సరే, పగలైనా సరే, మధ్యాహ్నం అయినా సరే ఎక్కడ పడితే అక్కడ ఈ కోవా బండ్లు అనేవి ఉండేవి. అయితే రీసెంట్లీ దీని మీద మేడారం జాతరలో కూడా ఒక అబ్బాయి ఇది అమ్ముతుంటే కొంతమంది మేము జర్నలిస్టులము అని చెప్పేసి ఒక మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని వెళ్ళి నువ్వు ఇది ఎలా తయారు చేస్తావు, దీంట్లో ఏమేమి వేస్తావు, నీ ఎగుమతి ఎంత, నీ దిగుమతి ఎంత, నీ లాభం ఎంత, నీ నష్టం ఎంత, దీని మీద లైసెన్స్ ఉందా, ఫుడ్ సేఫ్టీ అది ఉందా, దీని మీద ఎక్స్పైరీ డేట్ ఉందా, ఇట్లాంటివన్నీ చేసి టార్గెట్ చేసి బాగా వైరల్ చేసేసరికి ఇప్పుడు కోవా బన్ అంటే అదేదో విషపూరితమైన వస్తువు అనేది ఫస్ట్ ప్రొజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఓ మతోన్మాదం దీంట్లో మొదలైంది. అమ్మేవాడు ముస్లిము, వీడు కావాలనే హిందువులను చంపడానికే ఇది పెట్టాడు, వీళ్ళు హలాల్ పేరుతో అందులో తుపుక్ అని ఉమ్ముతారు, ఇంకేదో చేస్తారని మహామహులు చిన్న స్థాయి నుంచి ఉన్నవాళ్ళు, పెద్ద వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ కూడా దీని గురించి పిచ్చిగా వాగుతూ ఉంటే ఎక్కడెక్కడికో వైరల్ అయిపోతుంది ఇది. అండ్ ఇక్కడ మళ్ళీ హిందూ ముస్లిం గొడవలు మళ్ళీ మొదలయ్యాయి. ఒక ప్రాంతం అని తేడా లేకుండా, ఒక ఇదని తేడా లేకుండా ప్రతి చోట ఎక్కడ కోవా బన్ను కనిపించినా సరే జనాలు దాన్ని చూసి అమ్మో ఇదేదో అంట, దీంట్లో ఏదో కలుపుతారంట అని చెప్పి ప్రొజెక్ట్ చేశారు. ఒక చిరు వ్యాపారాన్ని తొక్కేశారు సింపుల్గా చెప్పాలి అంటే. ఎందుకు ఇలా తయారవుతున్నారో అర్థం అవ్వట్లేదు. కానీ చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్ అంతెందుకుమా, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అనే తేడా లేకుండా ప్రతి స్కూల్ గురించి మాట్లాడదాం. ఇంటర్నేషనల్ స్కూల్ అయినా సరే ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ లొకేషన్లో వచ్చి వెళ్ళే దారిలో మీకు చిన్న చిరుకొట్లు కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో నారింజ మిఠాయిలు ఉంటాయి, గట్టిగా పడ్డ అదేంటది కాలా జామున్ లాంటి ఐటమ్స్ ఉంటాయి, అందులో రంగులు ఉంటాయి, ఎర్రగా కొన్ని, ఇంకొకరిని ఇంకా డిఫరెంట్ స్నాక్స్ పేరుతో చెకోడీలని, మురుకులని అమ్ముతూ ఉంటారు. వాటికంటూ షేప్ ఉంటుంది, గట్టిబడ్డ కేకులు ఉంటాయి. వీటికి కూడా ఎక్స్పైరీ ఉందా అది ఉందా అని ఎవరు అడగరు. అఫ్కోర్స్ అవి ఎవరు తయారు చేస్తారో కూడా ఎవరికి తెలియదు. బట్ ఈవెన్ దో ఆనందంగా తింటాను అది కొని ఇవన్నీ పిల్లలు అడిగిన వెంటనే వెళ్ళి తెచ్చి ఇచ్చేస్తారు. ఇంకో 4 దినమని కూడా చెప్తారు, లేదా మీరే వాళ్ళకి చిల్లరిచ్చి నచ్చింది కొనుక్కో పోండి అయ్యా అని కూడా పంపిస్తారు. దేనికి లేని ప్రాబ్లం ఇప్పుడు పాలకోవాకు వచ్చింది, ఆ కోవా బన్నుకు వచ్చింది. ఇప్పుడు 10 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నాం అనే వాళ్ళేమో ఇంత ఇంగ్రీడియంట్స్, అంత ప్రాసెస్ నువ్వు 10 రూపాయలకి ఎలా ఇస్తున్నావు అని క్వశ్చన్ చేస్తున్నారు. అదే కేఫుల్లో బన్ మస్కా విత్ టీ 500-600 ఉంటే నీకు మైదా ఇంతకు వస్తుంది, పాలు ఇంతకు వస్తుంది, షుగర్ ఇంతకు వస్తుంది, ఇంత రేట్ ఎందుకు పెట్టామని అడుగుతున్నారు. అంటే ఎక్కువ పెడితే ఎక్కువైందని అడుగుతారు, తక్కువ పెడితే తక్కువైందని అడుగుతారు, అందుబాటులో ఉంటే తినొచ్చా తినకూడదని ఆలోచిస్తారు. డిఫరెంట్ స్ట్రాటజికల్ పీపుల్ ఉన్నారు ఈ సొసైటీలో. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎందుకు పుడతారో కూడా తెలియదు. చిన్న వ్యాపారాల దగ్గరికి వెళ్ళి వీళ్ళ మీద మీ ప్రతాపం సిగ్గనిపించట్లేదా? చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడు ఏమి తిని ఎరగరా? ప్రతి దాంట్లో ఉంటాయి మనం చూసుకుంటే. ఇంకా అంతెందుకు ఫ్రోజన్ ఫుడ్స్ అంటాం కదా మనం, ఫ్రోజన్ ఫుడ్స్ ఎప్పుడు ఫ్రోజనే ఉండాలి. చాలామందికి తెలియదు ఈ విషయం. ఫ్రోజన్ ఫుడ్స్ ఎప్పుడు ఫ్రోజన్ అయ్యే ఉండాలి. ఒక్కసారి మన అదేంటిది కరెంటు పోయి ఓ 2 గంటల తర్వాత వచ్చిన
లోపల చిన్న బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. చాలామందికి తెలియని విషయం ఇది. ఫ్రిడ్జ్లలో ఆవకాయలు పెట్టుకొని తింటూ ఉంటారు. అస్సలు తినకూడదు. ఒకసారి తాలింపు వస్తువు రోటి పచ్చడైనా ఇంకేమైనా ఫ్రిడ్జ్లో దాచి తినకూడదు. రెండోసారి అన్నమే వేడి చేయకూడదు. కానీ ఇవన్నీ ఎవరు పాటిస్తున్నారు ఇప్పుడో చెప్పు? అఫ్కోర్స్ తప్పే, కానీ బ్రతకట్లేదా మనుషులు? మీకు ఒక బిగ్గెస్ట్ ఇష్యూ చెప్పనా? అందరూ బిర్యానీలు తిన్నారు కదా, అయితే వెజ్జో లేదా నాన్ వెజ్జో ఎవడిష్టం వాడిది. బిర్యానీలు తిన్నారా లేదా? తిన్నారు హ్యాపీగా. ప్రతి బిర్యానీకి వచ్చే రైతా ఉంటుంది కదా, ఆ రైతా పెరుగు ఉల్లిపాయ అసలు కాంబినేషనే కాదు, వాడకూడదు. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలర్జీస్ వస్తాయి. ఎవరికి తెలుసని అసలు ఖచ్చితంగా ఫస్ట్ ఆ రైతాతోనే మొదలుపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకు తెలియక కొన్ని, తెలిసి కొన్ని, బయట ఏవో తిళ్ళు తింటూనే ఉన్నాం. అండ్ ఇంకా చెప్పనా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మంచి వెళ్ళి సోడాలు తాగుతారు కదా, అసలు సిట్రిక్ జోలికి వెళ్ళకూడదు వాళ్ళు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? నోబడీ విల్ నో. అండ్ కొన్ని పండ్లు తినొచ్చు, కొన్ని పండ్లు తినకూడదు. కొన్ని వెజిటేబుల్స్ తినొచ్చు, కొన్ని వెజిటేబుల్స్ తినకూడదు. ఎవ్వరికీ తెలియదు కదా. బయట ప్రతి చోట మెస్కెళ్ళి కూర్చుంటాం, వాడు ఇన్ని వడ్డిస్తాడు, అన్ని రుచి చూసి వస్తాం. ఏది తినాలి ఏది తినొద్దని మనకు నాలెడ్జ్ లేదు. ఎందుకంటే అందరూ డాక్టర్లు చదవలేదు కదా, అందరూ న్యూట్రిషన్ చదవలేదు, అందరూ డైటీషియన్ కోర్స్ చేయలేదు. ఎవరికి తెలియదు. మనకేంటి, మనిషి పుట్టాడా లేదా, ఏదైనా వేడుకలకు వెళ్ళామా, 4 రుచులు చూసామా, వచ్చామా, అంతే. అందరు బాగానే ఉన్నారు అంటే బ్రతికినన్ని రోజులు బాగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. లేని భయాన్ని వాళ్ళల్లో పెట్టి, దీనివల్లే నీ ఆరోగ్యం పాడైందని చెప్పి, దీనివల్లే నువ్వు ఇలా అయ్యావని చెప్పి, అటు ఆ వ్యాపారాన్ని దెబ్బతీసి, ఇటు వీళ్ళని ఏదో చేసి, మనుషుల్ని గందరగోళం పరిస్థితుల్లోకి నెట్టి ఏం సాధిద్దామని, ఏం నేర్చుకుందామని, ఏం నేర్పుదామని కనీసం ఆలోచించాలి ఒక్కసారైనా సరే. ఇంత చెప్పినా కూడా ఎక్కవులే చాలామందికి. అంటే వాళ్ళని ఏమనాలో కూడా తెలీదు. మనుషుల లేకపోతే మంచినీళ్ళే తాగుతారా? ఒక ఫస్ట్ వెళ్ళి ఐటమ్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ ఐటమ్ పొరపాటున హిట్ అవ్వకపోతే అది అమ్మేవాడిని టార్గెట్ చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటి, బార్డర్లో పరిస్థితులు బాగాలేకపోతే కరాచీ బేకరీ మీదకి రాళ్ళు ఇస్తున్నారు, మీరు ఈ పేరు మార్చండి, నువ్వు ఎక్కడ ఇట్లా వ్యాపారం చేసుకుంటావని చెప్పేసి. అంతకుముందు కుక్కల కలైబేరాలతో నూనెలు తయారు చేసి బిర్యానీలు చేస్తున్నారని చెప్పేసి ఒక ముస్లిం రెస్టారెంట్నే దాడి చేశారు. నెక్స్ట్ ఇదేంటది, గుమ్మడికాయ. మీకు తెలుసా ఈ బూడిది గుమ్మడికాయ? బూడిది గుమ్మడికాయ పీచు ఎట్లా అంటే, మీకు రోడ్డు మీద కూడా షుగర్ కోటెడ్ తింటూ ఉంటారు కదా, పేట, అది గుమ్మడికాయ నుంచే వచ్చేది. ఇదేంటంటే దాని తత్వం, దాంట్లో ఏ ఎసెన్స్ వేస్తే దానికి అది పీల్చుకొని అలవాటు పడిపోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఎక్కువ నీరు ఉండే మంచి పోషక పదార్థమే అది. బట్ చాలామంది తింటారు, ఏదో డిస్టీ ఐటెం లాగా చూస్తూ ఉంటారు, కానీ చాలా మంచిది. దాని గుజ్జుని బాగా తీసేసేవాళ్ళు అనమాట. తీసి అల్లం వెల్లుల్లి ఎసెన్స్ వేస్తే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యేది. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అని అమ్మిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పిచ్చి పిచ్చి డబ్బాలలో ఎక్కడెక్కడో ఎగ్జిబిషన్స్ అది కొని, అంటే ప్రాణానికైతే నష్టం కాదులే, ఎందుకంటే గుమ్మడికాయ మంచిదే ఒంటికి. కాకపోతే అల్లం వెల్లుల్లి పడిందా లేదా తెలియకుండా రకరకాల వంటలు వండిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఇంకేదో రుచి వచ్చి అలా తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. అల్లం వెల్లుల్లి ఎసెన్స్, బట్ అది మోసమే, కాకపోతే ప్రమాదం లేదు. ఆ ఎసెన్స్ వల్ల ఏమైనా ప్రమాదం ఉంటే ఉండొచ్చు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, బోలెడని ఐటమ్స్ని కల్తీ చేశారు. ఇప్పుడంటే అల్లం వెల్లుల్లి ధర అందుబాటులో ఉండింది, కానీ ఒకప్పుడు 200 ఇచ్చినా కూడా పావు కిలో వచ్చేది కాదు. ఆ టైంలో జరిగింది ఇది. ఇప్పుడు లేదులే, ఇప్పుడు మనకి 10 రూపాయలకు కూడా 100 గ్రాములు వచ్చేస్తున్నాయి చాలా హ్యాపీగా, 4-5 రూపాయలకు కూడా వచ్చేస్తుంది. సరే, సిట్యువేషన్ ఇలా ఉన్నప్పుడు సో ఏదైనా మార్కెట్లో ఎక్కువ వినియోగంలో ఉంది, అంతెందుకు మా రైస్ ధరలు పెరిగినప్పుడు ప్లాస్టిక్ రైస్లే వచ్చాయి చూసాం. కోడిగుడ్లు నకిలీలు వచ్చాయి, అట్టెట్ట తయారు చేశారో తెలియదు. ప్రతి దాంట్లో నకిలీలు వస్తూనే ఉన్నాయి. కొనేవాడు కొంటున్నాడు పాపం, తినేవాడు తింటున్నాడు, తెలియక. వీటన్నిటి మీద పోరాటం చేయొచ్చు. నిజంగా ఒక జర్నలిజం అంటే వీటన్నిటి మీద పోరాటం చేయొచ్చు, అన్నిటిని అరికట్టొచ్చు. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో పిల్లలకు మంచి ఫుడ్ దొరుకుతుందా, గురుకులాల్లో పోషకాలు బాగున్నాయా లేవా, మధ్యాహ్న భోజనాలలో ఏమైనా పడిందా, లేదా పిల్లలు కడుపు నిండా తింటున్నారా, టైంకి పుస్తకాలు ఇస్తున్నారా, క్వాలిటీ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారా లేదా, క్వాలిటీ టీచర్స్ ఉన్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లేదా, టైంపాస్ చేస్తున్నారా, అదెలా ఉంది ఇదెలా ఉంది, అన్నీ పట్టించుకోవాలి అనుకుంటే. సీజనల్ వ్యాపారులు, ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అమ్ముకోకపోతే వాళ్ళ పరిస్థితి బాగుందా లేదా, రైతులు బాగున్నారా,
ఇది కదా సమాజాన్ని పట్టించుకునే తీరు తెన్ను. ఇలా కాకుండా చిరు వ్యాపారస్తుల మీద పడి వాళ్ళ మీద దాడి చేసి ఒప్పుకుంటా నేను కూడా కొన్నిసార్లు అనారోగ్యం పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రైలు ఎక్కితే ఖచ్చితంగా ఆ చిన్న సమోసాలు తినాల్సిందే. మనం ఎంత కట్టడి చేసుకున్నా ఆ గుప్పు మన అటు ఇటు వెళ్తుంటే ఒకసారైనా పిలుస్తాం. బట్ కోర్స్ ఆరోగ్యానికి హానికరమే. బట్ ఏంటో ఆ టైంలో ప్రయాణం అలా గడిచిపోతుంది. నెక్స్ట్ బస్సు దిగిన తర్వాత వాంతులు చేసుకుంటారు. ఏం చెప్తారు తెలుసా, ప్రయాణం పడలేదండి, బస్సు పడలేదు అందుకే వాంతింది అంటారు. నువ్వు దారిలో తిన్న అడ్డమైన తిండి వల్ల నీకు వాంతిందన్న విషయం తెలియదు. ఇట్లా మనమే సర్ది చెప్పుకుంటూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో. సరే, ఏది ఏమైనా కోవా బన్న విషయాన్ని ఇంతటితో ఆపేయండి. అది ఎక్కడెక్కడికో వెళ్తుంది. అది ముస్లిం అని, మతోన్మాదం అని, వీళ్ళు ఏదేదో కలిపి మాకేదో పెడుతున్నారని, జనాలు దీన్ని నమ్ముతూ వెళ్తే పెద్ద విద్వేషాలు రెచ్చగొట్టిన వాళ్ళు అవుతారు మీరే. మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళని కొట్టుకు చంపిన మనకు అవసరమా చెప్పు? ఏదో జరుగుతుంది, వాడి ప్రాణాన్ని వాడు పోతున్నాడు. ప్రతీ దాన్ని ఏదో చేసి ఇంకేదో చేయాల్సిన అవసరమేం లేదు. ఇంకా మహామహాలు ఏం మాట్లాడతారంటే, సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు, గవర్నమెంటే పాస్ చేసింది మేడారం జాతరలో అన్యమతస్తులు రావద్దని. అమ్మ తల్లులారా, మీకు ఒక విషయం చెప్తా వినండి. పీర్ల పండుగ లేకపోతే ఏదన్నా దర్గా ఉన్నా, ఇట్లా గ్రామ దేవతలకి చేసుకునే పండుగలన్నా, బోనాలైనా తెలంగాణలో ముఖ్యంగా, సిరిమాను పైడితెల్లైనా ఆంధ్ర సైడ్, గంగానమ్మ జాతర అయినా, పుష్కరాలైనా, ఏవైనా సరే హిందువులే చేయాలని ఏం లేదు. ఇష్టం ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు. చాలామంది హిందువులు దర్గాకి వెళ్ళి తాయెత్తులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ముస్లింలు పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అంతెందుకు, రంజాన్ వస్తే ఇంత షీర్ కుర్మా ఉండి చుట్టుపక్కల వాళ్ళందరికీ పెడతారు, కానీ ముస్లిం అయితేనే తిను లేకపోతే తినకు అని ఎవరు అనరు. మనం కూడా ఇష్టంగా వెళ్తాం. అంతెందుకు, హలీం వాళ్ళే తినాలని ఏం లేదు. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళ కోసమే అది. పొద్దంతా ఉపవాసం ఉంటారు కాబట్టి కొంచెం బలమైన పోషకాలు అందాలని డేట్స్, ఖర్జూరాలు అండ్ హలీంలు ఇస్తూ ఉంటారు. కానీ మనకు బాగా నచ్చుతాయి, సీజనల్గా బాగా దొరుకుతుంది కదా అని. మనకి ఏదో సమ్మర్లో మామిడి పండ్లు వచ్చినట్టు రంజాన్ సీజన్లో హలీం అంటే ఇష్టం వస్తుంది. కానీ వాళ్ళు నచ్చరు. మళ్ళీ తప్పిది. ఎప్పుడైనా సరే మానుకోండి, బెటర్. అండ్ ఎవరెవరైతే ఇలాంటి అంశాలను రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటారో, వీడియోస్ వస్తాయో, స్కిప్ చేయండి, ఇగ్నోర్ చేయండి. అంతేగాని దాన్ని మీరు పట్టించుకొని షేర్ చేసి అవును కదా అని చెప్పి మీ వాయిస్ని వినిపించి దాన్ని పెద్దగా చేయొద్దు. ఊరికే కొట్టుకు చేస్తారు, అంత మించి ఇంకేం లేదు. అవసరం కూడా లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్.